వెలుగులోకి ఎంఐహెచ్ అక్రమాలు. ఈ ఎంఐహెచ్ అనే కంపెనీ అక్రమాలు మామూలుగా లేవండి. గతంలో కూడా మనం ఒకటి రాసాం. ఇది ఒకటి ఇంకా పుట్టలుగా ఉన్నాయన్నమాట. మనోడు అంటే డబ్బు అధికారం చేతిలో ఉంటే దేన్నైనా కొనేయచ్చు, దేన్నైనా మార్చేయచ్చు, ఇష్టానుసారంగా ఏమైనా చేసేయచ్చు అంటానికి ఉదాహరణే వీళ్ళు. ఈ ఎంఐహెచ్ అనే కంపెనీ వాళ్ళు ఎంత వైలేట్ చేయొచ్చో రూల్స్ని అన్ని వైలేషన్ చేశారు వీళ్ళు. ప్రభుత్వ భూమిని దోచుకుంటారు, ఆఖరికి దేవుడి పేరు చెప్పి కూడా మోసాలు చేస్తారండి. వరంగల్ భద్రకాళి అమ్మవారి పేరు చెప్పి కూడా వీళ్ళు మోసాలకు పాల్పడుతున్నారంటే వీళ్ళ దురాఘాతాలు ఎంత దారుణంగా ఉన్నాయి, వీళ్ళ అక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించుకోవచ్చు. మీరు డబ్బుతో ప్రభుత్వాలను కొనగలుగుతారు, అధికారులను కొనగలుగుతారు, మిగతా దేన్నన్నా కొనగలుగుతారేమో, కానీ మీ డబ్బుతో మీరు దేవుడి పేరు చెప్పి ఆడుతున్న ఆటలు మాత్రం మీరు కొనలేరు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. తొందరలోనే మీకు అది ఉంది. ఆదాబ్ హైదరాబాద్ ద్వారా మీ యొక్క కథనాలు, మీ యొక్క పాపాలు ఒక్కొక్కటి మేము బయటికి తీస్తాం. ఆ వరంగల్ భద్రకాళి అమ్మవారు మమ్మల్ని పంపించింది మీ అంత చూడమని, మీ అరాచకాలని, మీ అవినీతి శక్తిని, మీ అవినీతి కోటల్ని బద్దలు కొట్టమని మమ్మల్ని పంపించారనుకుంటాం ఆ అమ్మవారిని. ఎంత దారుణం నిజంగా. అమ్మవారి పేరు చెప్పి కూడా చేస్తానికి ఏమాత్రం సిగ్గు అనిపించట్లేదా మీకు? ప్రభుత్వ భూములు దోల్చుకుంటారు, అమ్మవారి పేర్లు చెప్పి అక్రమాలు, కోట్ల విలువలో అక్రమాలకు పాల్పడుతున్నారు వీళ్ళు. చూపిస్తే చూడండి, వీళ్ళు చరిత్ర మొత్తం చెప్తా మీకు. మైనింగ్ శాఖ అనుమతులు తప్పుదోవ పట్టించిన ఎంఐహెచ్ కంపెనీ స్వతహా వెంచర్కు అక్రమదారిలో వేల ట్రిప్పుల మోరం తరలింపు, కోట్ల రూపాయల విలువైన మోరం తరలించినా అడిగే నాదుడే లేడు. వెంచర్ దారి కోసం ఏకంగా 2000 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించింది. దాదాపు 3 కోట్ల విలువ గల భూమి ఎంఐహెచ్ కంపెనీ మాయం. ఎంఐహెచ్ కంపెనీపై చర్యలకు వెనకాడుతున్న అధికారులు, ప్రభుత్వ అధికారుల కుమ్మక్కుతోనే ఈ అక్రమాలంటున్న ప్రజలు. అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్, సిబిఐ, ఈడీ, కాగ్ విచారణ జరపాలని చెప్తున్నారు. ఒకసారి మొత్తం వీళ్ళ స్టోరీ చూపిస్తా చూడండి మీకు. ప్రభుత్వ భూమి ఇదంతా కూడా ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఈ పక్కన కనిపించిన దానికి సంబంధించిన ప్రభుత్వ భూమి ఇదంతా కూడా. ప్రభుత్వ భూమిలో చక్కగా రోడ్లు వేసేసుకున్నారు. దానికి వెళ్ళాల్సిన వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ వాటర్ వెళ్ళకుండా అది కూడా అడ్డం పెట్టేశారు. అది కూడా వీడియో ఉంటుంది మనకి. ఇదిగోండి, నీళ్ళు పోవు దారి అదంతా, ఆ హాస్టల్కి నీళ్ళు వెళ్ళాల్సిన దారి అది కూడా అడ్డం పెట్టేశారు వీళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు, వీళ్ళు చేసిన వయలేషన్స్ ఇదిగోండి. మొత్తం ఇష్టానుసారంగా రోడ్లే చేసుకుంటారు, ఇష్టానుసారంగా నీళ్లు పోకుండా అడ్డాలు పెట్టేస్తారు వీళ్ళు. మళ్ళీ అక్రమంగా మోరం తరలించుకుంటూ పోతారు. అది కూడా అమ్మవారికి అని చెప్తారు, కానీ వీళ్ళు తరలించేది మాత్రం వీళ్ళ ఓన్ దానికోసం అనమాట. మైనింగ్ శాఖ అనుమతులను తప్పుదో పట్టించిన ఘనత ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మందా అశోక్కి చెల్లుతుంది. ఎందుకంటే డబ్బు పరపతి ఉంటే వ్యవస్థలో ఏమైనా చేయొచ్చనేందుకు ఈ అక్రమాలే అద్దం పడుతున్నాయి. అసలు ఇది మొత్తం కథ వరంగల్ జిల్లా అండి. వరంగల్ జిల్లాలోని దేశాయిపేటలో మనకి దాదాపుగా 15 నుంచి 20 ఎకరాల భూమిని మనోడు డెవలప్మెంట్ కింద తీసుకున్నారు. 40-60% కింద డెవలప్మెంట్ కింద తీసుకున్నారు వీళ్ళు, ఎంఐహెచ్ అనే కంపెనీ వాళ్ళు. ఆ కంపెనీ డైరెక్టర్ మందా అశోక్ తీసుకున్నాడు. కానీ వెంచర్కి వెళ్ళాలంటే రోడ్ లేదు. దాంతో మందా అశోక్ తనకున్న పరపతితో ప్రభుత్వ భూమిపై కన్నేశారు. దాదాపు 3 కోట్ల విలువైన 2000 గజాల ఈ ప్రభుత్వాన్ని ఆక్రమించి రోడ్డు చేపట్టేశాడు. కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ వీళ్ళెవ్వరు కూడా ఇంత పెద్ద రోడ్డు వేసినా అది ప్రభుత్వ భూమి కదా, అక్కడ రోడ్డు వేయొద్దు కదా, నువ్వు ఎందుకు వేసావు అని ఇంతవరకు అడిగిన పాపాన్ని ఎవరు పోలేదు. అంటే డబ్బుతో కలెక్టర్ని మేనేజ్ చేస్తారు, ఎంఆర్ఓని మేనేజ్ చేస్తారు, వీళ్ళు ఆర్డీఓని మేనేజ్ చేస్తారు. ఇంతమందిని మేనేజ్ చేసి ప్రభుత్వం దర్జాగా రోడ్డు వేసుకొని వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నా అడిగే నాదు లేదంటే ఆలోచించండి. ఇక రైతుల నుంచి తీసుకున్న భూమిని లెవెల్ చేసేందుకు గ్రావెల్ అంటారు, అంటే మోరం అంటారు కదా, గ్రావెల్, దీన్ని తరలించడం కోసం అశోక్ ఏకంగా మైనింగ్ శాఖ అధికారులను తప్పుదోవ పట్టించారు. భద్రకాళి మాడవీధులకు మోరం తరలింపు పేరుతో ఆ శాఖ నుంచి అనుమతులు పొంది భద్రకాళి గుడికి తరలించాల్సిన మోరంను ఆయన స్వతహాగా అభివృద్ధి చేస్తున్న వెంచర్కు పెద్ద పెద్ద టిప్పర్లతో తరలించారు. చూడండి, యాక్చువల్గా ఈయన అనుమతి తీసుకుంది ఏంటి? ఆ మోరం గ్రావెల్ తరలింపు దేనికోసం అనుమతి తీసుకున్నాడంటే భద్రకాళి అమ్మవారి మాడవీధుల్లో లెవెల్ చేయటం కోసం అని చెప్పి పర్మిషన్ తీసుకొని పెద్ద పెద్ద టిప్పర్లతో అక్కడికి తీసుకెళ్లకుండా
ఈయన సొంత వెంచర్ ఏదైతే ఉందో ఈ రోడ్ వేసిన వెంచర్ పక్కన ఏదైతే ఉందో ఆ వెంచర్కి తరలిస్తున్నాడు. అనుమతులు తీసుకుందేమో భద్రకాళి అమ్మవారి మాడవీధుల కోసం, కానీ వీటిని పంపిస్తుందేమో ఈయన వెంచర్ కోసం. అంతేకాకుండా హనుమకొండ జిల్లా దామర మండలం సింగరాజులపల్లి గ్రామ సర్వే నెంబర్ 141 గల భూమి నుంచి మోరం తరలించేందుకు జి లింగమూర్తి అనే వ్యక్తికి కైటెక్స్ అపెరల్ పార్క్ లిమిటెడ్ పేరు మీదుగా మైనింగ్ శాఖ నుంచి అనుమతులు పొంది అక్కడికి తరలించాల్సిన మోరంను మంద అశోక్ వెంచర్కి తరలించాడు. ఈ 2 అనుమతుల ఉల్లంఘనపై ఇప్పటి వరకు మైనింగ్ శాఖ ఎలాంటి విచారణ చేపట్టలేదు. మరి మైనింగ్ శాఖ కళ్ళు మూసుకుపోయిందా? మైనింగ్ శాఖ కళ్ళు కనపడతలేదా? ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారని పట్టించుకునే పని లేదా మీకు? డబ్బులు ఇచ్చారు కదా, ఏమన్నా మనకేముంది అనుకున్నారేమో వాళ్ళు మాత్రం. ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించిన మంద అశోక్పై తమ కంపెనీ ఎంఐహెచ్పై చర్యలు తీసుకునేందుకు సంబంధిత ప్రభుత్వ అధికారులు ఎందుకు వెనుకడుగేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకొని జరిగిన అక్రమాలను వెలుగులోకి తేవాలని, ప్రభుత్వ భూమి వెనక్కి తేవాలని, అక్రమాలకు పాల్పడిన వారందరినీ చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు. వీళ్ళవి ఇంకా ఇది మనకి ఇప్పుడు జస్ట్ ప్రభుత్వ భూమిని 2000 గజాలు ఆక్రమించిన ఫోటో ఒకటి, ఈ దాంట్లో ట్రైబల్ హాస్టల్కి వాటర్ పోవడానికి తవ్విన రోడ్డు ఒకటి. ఎందుకంటే రోడ్డు వేసేసుకున్నారు వీళ్ళు మొత్తం. ఈ ట్రైబల్ హాస్టల్కి వాటర్ పోవాలంటే దారి ఇదే. సో అదొకటి. అమ్మవారి గుడి రోడ్డు భద్రకాళి రోడ్డుకి మోరం తరలించడానికి అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఈయన వెంచర్కి మోరం తరలిస్తుంది ఒకటి. ఇన్ని వైలేషన్స్ ఉన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. మరి ఎందుకు అధికారులు కనపడతలేదా, వినపడతలేదా? లేకపోతే వీళ్ళకి ఈ ఎంఐహెచ్ అనే వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమన్నా రాశారా వాళ్ళకి? మీరు ఏమన్నా చేసుకోండి, ఏదన్నా తవ్వుకోండి, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోండి, కావాలంటే వరంగల్లో మీ ఇష్టానుసారం నడుచుకోండి అనడానికి వీళ్ళకి ఏమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా రూపొందించారేమో అధికారులే చెప్పాలి. లేదు ప్రత్యేక రాజ్యాంగం లేదంటే మరి మీరు అమ్ముడుపోయారా? అది కాదు అంటే మరి ఎందుకు వాళ్ళు ఎన్ని వైలేషన్స్ చేస్తున్నా చేత కాకుండా కూర్చున్నారు? ఇప్పటికైనా వాళ్ళపైన మీరు చర్యలు తీసుకుంటారా? మేము మాత్రం ఈ ఎంఐహెచ్ అనే కంపెనీ అక్రమాలు, ఆగడాలు ఒక్కొక్కటిగా అన్నీ తొందరలో మీ ముందుకు బయటికి తేబోతున్నాం.